అండి. హాయ్, మీ పేరు? సుష్మిత. సుష్మిత గారు, బిగ్ బాస్ సీజన్ చూస్తున్నారా? చూస్తున్నానండి. అందులో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? నాకు నిఖిల్ అంటే చాలా ఇష్టం. అందులో ఎందుకు నిఖిల్ అంటే మీకు చాలా అంటే ఇష్టం? స్పోర్టివ్ గా ఆడతాడు. ఏదైనా సరే గేమ్ అయినా సరే సీరియస్ గా తీసుకుంటాడు ఆయన. అట్లా చెప్పేసి నాకు నిఖిల్ చాలా ఇష్టం. అంటే నిఖిల్ వాళ్ళ మదర్ రాకముందు ఒకలాగా, వచ్చిన తర్వాత ఒకలాగా ఉన్నాడు అని అంటారు. ఉన్నాడు కానీ గేమ్ పరంగా కూడా చాలా బాగా ఆడుతున్నాడు కదా. ఇప్పుడు ఎవరైనా వాళ్ళు అట్లే ఉన్నారు. ఇప్పుడు వీళ్ళలాగా సీరియస్ గా కాకుండా వాళ్ళు అంటే అందులో లవ్ అది ఇది అని పెట్టకుండా సరే సీరియస్ గా ఆడుతున్నాడు కదా. అట్లా అని చెప్పేసి అయినా నిఖిలే వస్తాడు ఫస్ట్. ఇప్పుడు అంటే నిఖిల్ యష్మి విషయంలో ఏమైనా ఫ్లిప్ అయినట్టున్నాడా? అంటే మన అందులో అందరు అవుతున్నారు. అయినా ఆయన ఏముంది, మాటలు బట్టి వాళ్ళు ఉంటారు. మళ్ళీ అందులో ఏదైనా సరే రియాలిటీయే కదా ఉండాలి. రియాలిటీ చూపించాలి కాబట్టి వాళ్ళు అట్లా ఉన్నారు. అంటే ఇప్పుడు క్లారిటీగా చెప్పాలి కదా. మరి అప్పుడు యష్మికి డ్రీమ్ వచ్చింది అని అన్నప్పుడు నాకు ఏ ఫీలింగ్ లేదా బయట ఉన్నారు అని, మరి ఎందుకు చెప్పలేకపోయారు? కానీ అందరికి తెలుసు కదా తనకు ఉన్నారు అని. ఆల్రెడీ నిఖిల్ కున్నాడు, కమిటెడ్ అని అందరికి తెలుసు. కానీ స్టేజ్ పైనకి వచ్చినప్పుడు చెప్పాడు కదా బ్రేకప్ అయిపోయింది సింగిల్ అని. కానీ మళ్ళీ చెప్తున్నాడు కదా. మళ్ళీ ఒక లవ్ స్టోరీ అక్కడ నడిచినప్పుడు గ్రూప్ లో ఏంది, నేను తన కోసం వెయిట్ చేస్తున్నాను, ఈ బిగ్ బాస్ సీజన్ అయిపోగానే ఫస్ట్ వెళ్ళి తననే కలుస్తా అని తన కోసం వెయిట్ చేస్తున్నాడు. నబిల్ ఎలా ఆడుతున్నాడు? నబిల్ కూడా చాలా బాగా ఆడుతున్నాడు. అంటే నబిల్ ఏమన్నా డౌన్ అయినట్టు అనిపిస్తుంది గేమ్స్ లో? అంటే ఈ మధ్య మొన్న అదేంటి సూడోకో ఏదో ఆడినాడు కదా, అందులో క్లారిటీ లేకుండా పోయి బెల్లు కొట్టాడు కదా, అందులో కొంచెం అనిపించింది. నబిల్ ఎక్కువ కన్నడ టీం కి సపోర్ట్ చేస్తున్నట్టు అనిపిస్తున్నారు అంటారు, మీకు అట్లా అనిపిస్తుందా? అట్లయితే ఏం అనిపించట్లేదు మరి. ఓకే, సో నబిల్ విషయానికి వస్తే ఇప్పుడు వరకు గేమ్స్ అన్ని బానే ఉన్నాయి, మరి ఎంటర్టైన్మెంట్ కూడా చేయలేకపోతున్నాడు అంటారు. కొంచెం అంటే ఇంతకు ముందు టిక్ టాక్ లో చేసి ఎంటర్టైన్మెంట్ చేసాయి. ఇందులోకి వచ్చిన తర్వాత అంటే కొంచెం సీరియస్ ఆడుతుండు కాబట్టి ఎంటర్టైన్మెంట్ చేయలేకపోతున్నాడు. ప్రేరణ ఎలా ఆడుతుంది? తను కూడా బాగానే ఆడుతుంది. తను సంచాలకుగా ఉన్నప్పుడు కూడా బాగా చేసింది అనమాట, అందరికి సపోర్ట్ చేయడం కానీ. అది నిన్న నామినేషన్స్ పాయింట్స్ మీకు ఎలా అనిపించాయి అసలు? నామినేషన్ అంటే ఇక వాళ్ళు ఆడడానికి బట్టి ఉంది. నిఖిల్ అన్నాడు కదా గౌతమ్ యష్మిని వాడుకున్నావని, సో చాలా ఎలా అవుతుందండి, అందులో ఉన్న గేమ్ పరంగా ఆడాడు కాబట్టి. ఇప్పుడు ఎవరైనా సరే వాళ్ళు కూడా అదే అంటారు కదా. ఇప్పుడు గౌతమ్ ని అశ్వత్థామ అంటారు, అనగానే ఆయనకు కూడా కోపం వస్తుంది కదా. అశ్వత్థామ అంటే ఆయనకి ఎందుకు వచ్చింది, అది గేమ్ పరంగా తీసుకోవచ్చు కదా, ఆయన తీసుకోలేదు. మళ్ళీ అంతే అట్లే ఉంటాయి. అట్లా అంటే నిఖిల్ ఇంతకు ముందు ఒక్కసారి గౌతమ్ ని అమ్మ అనే వర్డ్ యూజ్ చేసినందుకే పెద్ద గొడవ చేశాడు. అవును, మళ్ళీ ఇంకెప్పుడు యూజ్ చేయలేదు కూడా కదా, చేయలేదు. కానీ నిన్న నామినేషన్స్ అప్పుడు నిఖిల్ 2 సార్లు ఆ వర్డ్ యూజ్ చేశాడు కదా. అంటే వాళ్ళు యూజ్ చేసిన దాన్ని బట్టే కదా తను కూడా యూజ్ చేశాడు. వాళ్ళు ఏదో ఒకటి అన్నది తను ఇంకా అగ్రెసివ్ ఉండే, ఇక్కడ సిచ్యువేషన్ అంత అగ్రెసివ్ లేకుండానే అనేసాడు కదా. ఏదైనా సరే తను ఒకవేళ సిచ్యువేషన్ ని బట్టే అంటాడు తప్ప వేరే ఉద్దేశం మీద తను అన్నాడు కదా. టాప్ 5 లో ఎవరుంటారు అనుకుంటున్నారు? టాప్ 5 లో నిఖిలే, తర్వాత నబీలు, తర్వాత అవినాష్, ఇంకా ప్రేరణ, ఇంకొకరు గౌతమ్ కూడా బానే ఆడుతున్నాడు. అంటే ఇప్పుడు పృథ్వీ వెళ్ళిపోయాడు కదా, విష్ణుప్రియ ఆడుతుంది అంటారా? ఆడుతుంది, కాకపోతే తను ఏంటంటే ఇప్పుడు ఎవరి ఫ్యామిలీస్ వచ్చినంత కాలేదు కానీ పృథ్వీ ఫ్యామిలీ వాళ్ళ మదర్ వచ్చినప్పుడు అంత ఎందుకు ఓవర్ అయిపోయిందో నాకు అర్థం కాలేదు. తను కూడా చెప్పినాడు కదా ఆల్రెడీ నాకు ఉంది అని. తను పంచమి ఇదిలా చేసినామే ఆల్రెడీ చేస్తున్నామని చెప్పిండు కదా. తను ఫ్రెండ్ అంటున్నా కూడా